ఈ దినం మాకు అందిన సమాచారం మేరకు ఎమ్మెనూరు దగ్గర 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు మీద చిరుతపులి దాదాపు 1 సంవత్సరం కదా చనిపోయి ఉన్నది యాక్సిడెంట్ కింద. ప్రజలను విచారించగా రోడ్డు మీద బ్లేడ్ దాదాపు 1 గంట ప్రాంతంలో వెంకటగిరి గ్రామస్తులు చిన్నపోయి చూసి చెప్పడం జరిగింది. అలాగే ఇది పక్కనున్న ఫైర్ ఆఫీసర్లకు తెలుపుతూ వాళ్ళు పోలీసులకు తెలపడం, మళ్ళీ మాకు ఇమీడియట్గా రావడం, రాత్రి 2 గంటలకు మేము చేరుకొని ఇక్కడ తగిన ఎన్టీసీ గైడ్లైన్స్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాము. దీనికి ఇప్పుడు ఒక కమిటీ ఫామ్ చేసాము పోస్ట్ మార్టం చేయడానికి. పోస్ట్ మార్టం తర్వాత ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ తగలబెడతాం దీన్ని. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల అంటే తుగ్గలి, కొనగుంద, ఆలూరు, ఆస్పని, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఈ అన్రిజర్వ్స్ గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలలో చిరుతపులు ఉన్నట్లు సమాచారం. ఎన్ని ఉన్నాయి అన్నది అంచనా కెమెరా ట్రాప్స్ పెడతాము. అలాగే ప్రజలకు అవేర్నెస్ ప్రతి ఊళ్ళో మేము ప్రతి ఊళ్ళో ఒక టీం పెట్టాను. ఒక జీబో 5 మంది స్టాఫ్. ఏ ఊళ్ళో కనిపిస్తే ఊళ్ళో పోయి ప్రజలు చైతన్యం చేయడం, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం వాళ్ళ డ్యూటీ అది. ఈ సంవత్సరం వచ్చిన తర్వాత అది ఆందోళన కేంద్రంగా పెట్టి తుగ్గలి, కొసిగి ఆ ఏరియాలో తిరుగుతుంది, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ అన్రిజర్వ్స్ రిజర్వ్ ఫారెస్ట్ కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ బయట ప్రాంతాలు తిరుగుతున్నాయి చిరుతపులు. దానికి బాగా ఆవాసము, అలాగే దానికి కావాల్సిన తిండి అంటే మేకలు, కోతులు, కుక్కలు గ్రామాలలో ఇటువంటి వాళ్ళని తింటుంది చిరుతపులి. కాబట్టి ఎక్కువ బయట తిరుగుతూ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.